హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మెథమెటిక్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో ఇంటర్ 2A డిమోవియస్ థియరం నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్ సమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ మనకి మే అండ్ మార్చ్లో రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఫస్ట్, వాట్ ఈస్ ద గివెన్ క్వశ్చన్? ఇఫ్ n ఈజ్ అన్ ఇంటీజర్ దెన్ షో దట్ 1 plus I whole power 2n plus 1 minus I whole to the power of 2n equal to 2 power n plus 1 cos n pi by 2. సో ఇందులో మనకి LHS అండ్ RHS అని 2 పార్ట్స్ ఉన్నాయి. సో మనం LHS తీసుకుని RHS అనేది ప్రూవ్ చేద్దాం. సో వాట్ ఈస్ ద LHS? 1 plus I whole power 2n plus 1 minus I whole to the power of 2n. సో మనం ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ని ఇప్పుడు మనం కాస్ అండ్ సైన్లోకి చేంజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ కంపేరింగ్ ద నెంబర్ a ప్లస్ IB. వాట్ ఈజ్ a? 1. వాట్ ఈస్ b వాల్యూ? I కోఎఫిషియంట్ ఎంత ఉంది చెప్పండి ఇందులో? 1. సో √a² ప్లస్ b² అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మేడం, మరి ఇదంతా మేము ఫైండ్ అవుట్ చేయకుండానే డైరెక్ట్ రూట్ 2తో చేసేస్తున్నాము అంటారా? √2తో చేయొచ్చు, √2తోనే చేయాలి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. కానీ అది ఎలా వచ్చిందో మీకు తెలియాలి కదా. బై హార్ట్ చేయడం కంటే కూడా మనం కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాం అనుకో, ఈ సమ్మే కాదు ఇంకొక సమ్ కూడా చేస్తాం, ఓకేనా? సో 1 plus I, సో దట్ మీన్స్ 1² plus 1² ఈక్వల్ టు √2. సో ఇప్పుడు ఈ √2తో మనం ఏం చేస్తాము? మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ రెండు చేయాలి. ఏం చేయాలి చెప్పండి? మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో √2 ఇంటూ 1/√2 ప్లస్ I ఇంటూ 1/√2 whole to the power of 2n plus and again √2 into 1/√2 minus I into 1/√2 whole to the power of 2n. సో ఇప్పుడు మనకి ఇక్కడ AB whole to the power of n అని ఉంటే ఏం చేస్తాం? దాన్ని a power n into b power n. సో ఇక్కడ √2 whole to the power of 2n into 1/√2 plus I into 1/√2 whole to the power of 2n plus √2 whole to the power of 2n into 1/√2 minus I into 1/√2 whole power 2n. సో 1/√2 అంటే ఏంటి మీనింగ్? 1/√2 ఈక్వల్ టు cos 45 degrees అంటే cos π/4. వెరీ గుడ్. 1/√2 ఈక్వల్ టు sin 45 అంటే sin π/4. సో ఈ 1/√2ని మనం cos π/4లో కన్వర్ట్ చేసుకోవచ్చు కదా. √2 whole power 2n ఇంటూ cos π/4 ప్లస్ I sin π/4 whole power 2n ప్లస్ √2 whole power 2n ఇంటూ cos π/4 మైనస్ I sin π/4 ఇంటూ ఇట్స్ హోల్ పవర్ 2n. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫార్ములా చూడండి. cos θ ప్లస్ I sin θ హోల్ పవర్ n ఈక్వల్ టు cos n θ ప్లస్ I sin n θ. కానీ ఇక్కడ మనకు క్వశ్చన్లో n అంటే ఎంత ఇచ్చారు? 2n అనేది ఇచ్చారు. సో n θ ప్లేస్లో మనకి ఏ వాల్యూ వస్తుంది? 2n θ వస్తుంది. ఓకే, అర్థమైంది కదా. θ ప్లేస్లో మనకి π/4. సో √2 whole power 2n ఇంటూ cos n π/4 ప్లస్ I sin 2n π/4. ఇక్కడ 2n ఎలా వచ్చిందో అర్థమైంది కదా. మనం ఈ హోల్ పవర్లో ఉన్న 2nని ఫార్ములాతో ఎక్స్పాండ్ చేసుకున్నాము. √2 whole power 2n ఇంటూ cos 2n π/4 మైనస్ I ఇంటూ sin 2n π/4. సో ఇప్పుడు మనం ఈ √2 whole power 2n అనేది కామన్ తీసుకుందాం. కామన్ తీసుకుంటే ఇంక మిగిలిన వాల్యూస్ ఏంటి? cos 2n π/4 ప్లస్ I sin 2n π/4 ప్లస్ cos 2n π/4 మైనస్ I sin 2n π/4. ఇక్కడ మైనస్ I sin 2/4 అనేది ప్లస్ I sin 2n π/4 అనేది క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ వాల్యూస్ ఏంటి? √2 whole power 2n ఇంటూ cos 2n π/4 ప్లస్ cos 2n π/4 అంటే 2 cos 2n π/4. ఈ 2 అనేది 4ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో ఇట్స్ √2 పవర్ 2n ఇంటూ 2 cos n π/2. సో ఇక్కడ కూడా నేను అగైన్ దాన్ని నోట్ చేశాను. √2 అంటే మీనింగ్ ఏంటి? 2 పవర్ 1/2. సో √2 whole power 2n అంటే 2 పవర్ 1/2 whole power 2n అంటే 2 పవర్ 2n/2. 2 క్యాన్సిల్ మీన్స్ 2 పవర్ n. సో ఇక్కడ 2 పవర్ n ఎలా వచ్చిందో అర్థమవుతుందా? రూట్ పోయి ఇంటూ 2 cos n π/2. 2 పవర్ n ఇంటూ 2 పవర్ 1 వాల్యూ ఎంత? 2 పవర్ n ప్లస్ 1. సో ఇట్స్ 2 పవర్ n ప్లస్ 1 ఇంటూ cos n π/2
దట్ మీన్స్ ఆర్హెచ్ఎస్. అర్థమైంది కదా. మీరు గ్రీన్ పెన్తో రాసింది ఏది కూడా ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు. ఇదంతా మీ ఎక్స్ప్లెనేషన్ బేస్ నేను రాశాను. ఓకే, ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీకు మన వీడియోస్ నచ్చుతున్నాయి, మ్యాథ్స్ అర్థమవుతున్నాయి అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.